నీతిమంతుడు దేని వలన జీవించును? విశ్వాస మూలముగా జీవించును. మనిషి దేని వలన జీవించును? మనిషి దేని వలన జీవించును? శ్వాస వలన మనిషి జీవించును. మరి క్రైస్తవుడు దేని వలన జీవించును? విశ్వాసము. శ్వాసకి అటు ఇటు పదాలు తగిలిస్తే విశ్వాసం అయింది. శ్వాస లేకుండా ఎవడు బ్రతకలేడు. క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన మనలో ఏం కావాలంటే, ఒక వ్యక్తి బ్రతికున్నాడా లేదా అని చూడటానికి చెక్ చేయడానికి ఏం చేస్తారు? శ్వాసను చెక్ చేస్తారు. ముక్కు దగ్గర బ్రతికున్నాడు. దేవుడు ఏం చెక్ చేస్తాడు? దేవుడు ఏం చెక్ చేస్తాడు? ఇతడు విశ్వాసం గలవాడా కాదా అని చెక్ చేస్తాడు. మనిషికి తెలియకపోవచ్చు, నీ విశ్వాసాన్ని మనిషికి తెలియకపోవచ్చు, కానీ నీ విశ్వాసం గురించి నీకు తెలుసు. నీకు తెలిసిద్ది. నువ్వు నీతిమంతుడుగా కావో నీకు దేవునికి తెలుసు, రెండు నీకు తెలుసు, కానీ బయట వ్యక్తికి తెలియదు. అందుకే మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక